ఆ? ఇట్లా దానిలో ఆరితేరిన విద్య ఉందంట అతనికి, వెన్నతో పెట్టిన విద్య అంట. దేవుడా. అని చెప్తున్నాడు మళ్ళీ అతను. స్టేట్మెంట్ రాశాడు, పెద్ద స్టేట్మెంట్. ఆ. రాజమౌళి అనగా ఉమ్. అది క్లీన్ ఇమేజ్ ఉన్న రాజమౌళికి మొత్తం డ్యామేజ్ చేశారని వాడిని కంగారు కట్టుకున్నాడు. 30 ఏళ్ళ తర్వాత అది కూడా ఇప్పుడు వచ్చి వానికి ఇప్పుడేం రిమ్మ దగ్గర పుట్టిందో మరి, ఎక్కడ తేడా కొట్టిందో ఇద్దరికి. ఇప్పుడు ఏం కొడుతుంది ఇంకా. యమదొంగ కూడా వాడు కో ప్రొడ్యూసర్. వాళ్ళు ఎవరో క్షత్రియులు ఉన్నారు కదా. అవునవును. అట్లా తర్వాత ఒక టైంలో వీళ్ళకి గొడవ కూడా జరిగింది. గొడవ జరిగితే, అంటే ఈ ఇష్యూ కాదు, వేరే ఇష్యూ జరిగితే విజేంద్ర ప్రసాద్ ని పోలీస్ స్టేషన్ మీకు తెలిసింటుంది. అంటే దాదాపు అంటే రాజమౌళికి ఇంత ఫేమ్ రాలే అప్పుడు ఆ టైంలో. వాళ్ళ తర్వాత ఓకే బయటకు వచ్చాడు, అది వేరే విషయం. అట్లాంటివి ఇంకా కొన్ని ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. ఏవో పెద్ద గూడుపుట అని ఉంది. అయితే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. రమ, రాజమౌళి, శ్రీనివాసరావు. మీది ఎంత దూరం పోతుందో, ఎలా పోతుందో. అసలే ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాలో ఉన్నాడు. మరి అట్లా కాకుండా ఇలాంటి వాళ్ళ ద్వారానే ఇక రాజమౌళి ఇవన్నీ కెరీర్లన్నీ నాశనమయ్యే పరిస్థితులు ఏం లేదు. ఆడ పెద్ద పెద్ద ఎలిగేషన్లు వచ్చిన తర్వాతే ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, కేసు కన్నా మించిందేం కాదు కదా. ఇంకో ఇప్పుడు చట్టం కూడా ఇతన్నేమి, ఇప్పుడు ఆమెనేమి అడ్డుకునేది లేదు. ఇప్పుడున్న కండిషన్ లో చట్టం ఇప్పుడు ఎవరితో అయినా వెళ్ళొచ్చు. దీంట్లో ఇంకో గేమ్ కూడా ఉంది, ఇంకో పాయింట్ కూడా చెప్పనా? చెప్పు. బయట ఉండే డైరెక్టర్లు ఇంకా వాళ్ళే ఈ రాజమౌళిని కంట్రోల్ చేయడానికి కూడా ఇట్లా చేసి ఉండొచ్చు అని కూడా ఉంటుంది, వస్తుంది కదా. అంటే రాజమౌళి ఇప్పుడు అన్స్టాపబుల్, అన్బీటబుల్. ఆయన నువ్వు ఇలాంటివి ఒక 100 మంది వచ్చినా గానీ వాళ్ళు అదేదో అంటారు చూడు, అదేంటది దీనిలో ఉంటారు వాళ్ళు జూనియర్స్ ని ఏమంటారు, క్రౌడ్ లో కలిసిపోతారు. కాకపోతే ఒక అలిగేషనే కదా. అప్పుడు ఏదో అన్నారు అని అంటారు, అసలు పెద్దది కాదు కదా. ఇప్పుడు చిరంజీవి మీద సుమంది వస్తేనే చిరంజీవిని ఎదుగుదల ఆగలా, ఆగిందా? ఎదుగుదల ఆగలే కాదు, అది ఒక మాట ఒక సబ్జెక్ట్ అన్నారు అంతే. ఇప్పుడు ఈయన మెయిన్ కంప్లైంట్ అయింది, ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఓకే, రమా రాజమౌళిని రమాని ఆయన చేసుకున్నాడు. ఇతను ఏంది, ఈయన మెయిన్ కంప్లైంట్ ఏంది అసలు? అవునవును, ఏంది అంటున్నా. మెయిన్ కంప్లైంట్ అదే. ఏమని? మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆమె నన్ను కూడా లవ్ చేసింది. ఓకే, కానీ ఇతను ట్రాప్ చేసేసి అప్పటి నుంచి బయటికి చెప్పొద్దు చెప్తే చంపేస్తాను టార్చర్ పెడుతున్నాను ఇతనికి. ఓకే, నువ్వు బయటికి లీక్ చేసినావు అనుకో, నేను చంపేస్తా చూడు, ఏమున్నా అది మన ముగ్గురులోనే ఉండాలా. ఓకే అని అట్లా వార్నింగ్ ఇస్తున్నాడంట అతనికి. ఇంకా వాని వల్ల కాక ఇంకా ఎట్లా ఇప్పుడు బయటకు వచ్చాడంట. అది విషయం. ఏది 30 ఏళ్ళ తర్వాత ముసలితనంలో ఇంకా రేపు ఎల్లుండి చచ్చిపోతానంగా. ఏం గొడవరా నాయన ఇది. అంతా పులివారు అయిపోయి పులుసు అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నిండా, అంతెందుకు టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా ప్రతి దాంట్లో ఇవే ఉంటాయి కదా. ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు ఏంది అనసూయ రీసెంట్ గా ఏమనింది, 20 ఏళ్ళ కుర్రాడితో సెక్స్ చేస్తే తప్పే ఉందా, 40 ఏళ్ళ అనసూయ అనింది. ఎవడైనా దాన్ని ఏమన్నా అనగలరా? ఎవరైనా ఏమన్నా చెప్పగలరా? గత సెక్షన్ ఆర్టికల్ 377 అదేదో ఒకటి ఉంది, దాని ప్రకారము పెళ్ళైన మహిళ కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు సంచరించవచ్చట. అవును, కోర్టు మళ్ళా చెప్పింది కదా, ఇల్లీగల్ కూడా నేరం కాదు అని చెప్పింది. ఇప్పుడు ఏకంగా ఏంటంటే ముగుళ్ళని చంపేస్తున్న భార్యలు తయారైనారు. అంటే ఇక బాలీవుడ్ లో అయితే చెత్తగా ఉంటాయి ఇవన్నీ, ఈ రికార్డులు, చెత్త రికార్డులు. ఇక రజనీకాంత్ జీవితంలో బొచ్చిబోల్డ్, ఇదే మొన్న చిరంజీవి అంటే దానిలో బొచ్చిబోల్డ్. అంటే నేను ఓవరాల్ గా ఏం చెప్తున్నా అంటే, ఇది సినిమా ఫీల్డ్ లో నువ్వు అన్నావు కదా అతనికి ఒక మార్క్, బ్లాక్ మార్క్ లాగా ఉంటది అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగా ప్యూర్ వైట్ ఇతను. ఏది ఇప్పటి వరకు ఒక వివాదం లేదు. ఓ చిన్న బ్లాక్ మార్క్ కూడా బ్లాక్ మార్కే కాదంట్లా. అయితే వాటి ద్వారా ఈయన మహేష్ బాబు సినిమా కానీ ఇంకోటి కానీ ఆగేది ఉండదు, ఏం కాదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పుష్ప 2కి బీభత్సమైన సమస్యలు చుట్టుకున్నాయబ్బా. ఏది రాజకీయంగా,
ఆ తర్వాత క్రౌడ్ తొక్కిసలాట స్టాంపేడ్ పరంగా ఇంకా రకరకాల అన్ని వచ్చినాయి. అది 2000 అదే ఆగలే ఆగల 2000 కోట్ల ఇది ఆగల. ఆ తర్వాత జానీ మాస్టర్ది ఆగనే ఆగల. ఆ అమ్మాయి పాటికి అమ్మాయి వెళ్ళిపోయింది, వాడి పాటికి వాడు వెళ్ళిపోతున్నాడు. జాతీయ అవార్డు ఏదో ఆగుంటుందేమో, వాడికి ఏది ఆగిపోదు కదా. అంతే అంతే అంతే. అలాగా రాజమౌళికి అంత మరీ ఏం కాదు, కాకపోతే ఏమీ లేని చోట ఆమోదం చేసే మహావృక్షం అన్నట్టు. అంతే 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 అది ఏం కాదు. ఇప్పుడు అతన్ని కించి కూడా ఎవడు ఏమి, అతను అందరం ఎత్తులో పద్మశ్రీ ఒక సినిమాకి 100-200-300 కోట్లు వసూలు చేసే కెపాసిటీ రేంజ్ వేరు కదా. ఇవన్నీ ఆపగలవా ఈ గాలివానం? అదంతే ఊరికే అంతే తుంపర అట్లా తుంపర ఊరికే టైం పాస్. ఒక చిన్న బిట్ క్లిప్పింగ్ వచ్చింది మీడియా కంటే అంతే అంతే. ఒక 5 నిమిషాలు 2 సార్లు వేసుకుంటారు అంతే అంతే అయిపోయింది. రామారాజమౌళి 25 వర్షానికి ఇప్పుడు వచ్చిన భంగం కానీ దానికి తోడు అంత పెద్ద స్టార్ డైరెక్టర్ ని ప్రపంచానికి అందించిన ఒక మహిళా చోదక శక్తి రమ కదా. అలాంటి పెళ్ళం నీకు నాకు లేక పువ్వు మూసుకుని కూర్చోండి ఇక్కడ సర్వశక్తులు ఉండి, అంతే కదా. మొత్తానికి ఎక్కడికో వెళ్ళిపోయింది కదా రాజమౌళి కెరీర్. మరి రమాన్ చూసి ఇప్పుడు ఎవడు గొడవ పడతాడు? ఇప్పుడు ఎవడు యాక్టివ్ అని అంటారు? టైం లేదు, అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు డాలర్స్ మాట్లాడుతున్న సమయంలో డైలాగ్స్ ఏం చేయగలవు? అది